ఏమే నా కొర్ర మీను, ఏం చేస్తున్నావు? నా కోసమే చూస్తున్నావా? ఏం చేసావు నా కోసం? ఏంటి, నేనే మటన్ బిర్యానీ తెస్తానని చెప్పానా? దాందే ఉందే, తెచ్చేస్తానులే. ఏంటి, నిన్న తెచ్చిన చోటే తేవాలా? ఆ హోటలు గన్నవరంలో ఉందే. అలాగే తెస్తాగా, తెచ్చేస్తా. మల్లెపూలు కూడా తీసుకొస్తాను. ఈలోపు స్నానం చేసి రెడీగా ఉండు. కానిస్టేబుల్, బండి యూటర్న్ చేసుకో, గన్నవరం వెళ్ళాలి. మిస్టర్ రామ్ ప్రసాద్, సంతకం కోసం తీసుకొచ్చా. స్టేషన్ దగ్గరలోనే ఉంది. సైన్ తీసుకుని పంపించే. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నాకు ఇంపార్టెంట్ వర్కే ఉంది. ఆర్గ్యూ చేయకు, సైలెంట్గా ఉండు. ఇది పద్ధతి కాదు. అంత పద్ధతి ఉన్నోడువైతే నువ్వే స్టేషన్కి వచ్చి సైన్ పెట్టాల్సింది. నేనొచ్చే వరకు ఉండకూడదు. రోజు వచ్చి సైన్ పెట్టాలని నువ్వు చెప్పలేదు. అన్నీ మేము చెప్పాం సార్, మీరే తెలుసుకోవాలి. ఏ కానిస్టేబుల్, ఏంటయ్యా ఇంకా చూస్తున్నావు? తిప్పు బండే. మిస్టర్ రామ్ ప్రసాద్, మీ వర్క్ మీరు చూసుకోండి. నేను రేపు వచ్చి సైన్ పెడతాను. వస్తావని గ్యారంటీ ఏంటి? పారిపోవని నమ్మకం ఏంటి? వజ్రపాటి సూర్యతో మాట్లాడుతున్నావు. నీకు లేని విలువలు నాకున్నాయి. అవును మరి, మీరు ఒక మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా. మీ చుట్టూ విలువలుంటాయి. నాయనా సూర్యాబాబా, మీరెంత గొప్ప వంశంలో పుట్టినా నా దృష్టిలో మీరొక హంతకుడు. దట్స్ ఆల్. అని నువ్వు ఆ చక్రధర సృష్టించారు అని నువ్వనుకుంటే నేనేం చేయలేను. వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, నేనేమనుకోను. కాకపోతే సంతకం పెట్టకుండా పారిపోయావని నీ మీద ఇంకో కేసు వేసి అరెస్ట్ చేస్తా. నీకున్న పవర్ని రాంగ్ వేలో వాడుకుంటున్నావు మిస్టర్ రామ్ ప్రసాద్. రోజులు ఎప్పుడూ నీకు అనుకూలంగానే ఉండవు, గుర్తుపెట్టుకో. అసలు ఏంటయ్యా నీ గొడవ? బండిలో కూర్చోడానికి ఇబ్బంది ఏంటి? గన్నవరం 30 కిలోమీటర్లేగా, కూర్చో. నీ పర్సనల్ పనుల్ని నువ్వు పర్సనల్గా చూసుకోవాలి సార్. నువ్వు చేయాల్సిన సైను నువ్వు వచ్చి చేసావా? లేదు కదా. ఇంకేం మాట్లాడకు. బండి నీది కాదు, పెట్రోల్ నీది కాదు కదా. కామ్గా వచ్చి కూర్చో. ఎస్ఐ, నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్న దానికి రిజల్ట్ అనుభవిస్తావు. ఏంటి, బెదిరిస్తున్నావా? బెదిరించడానికి నా చేతిలో పవర్ లేదు కదా సార్. కానిస్టేబుల్, బండి పోలీస్ స్టేషన్కి పోనివ్వు. ఈ ఏడుపు తట్టుకోలేకపోతున్నాం. సైన్ పెట్టించేసి మనం ప్రశాంతంగా గన్నవరం వెళ్ళిపోతాం. అలాగే సార్. ఏ బండ 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 బండ. ఏం లేదు సూర్య, పాన్ షాప్ చూస్తే నా మనసు ఆగదు. ఒక్క సిగరెట్ తాగితే గానీ నేను ఉండలేను. తెస్తావా? ఎందుకంత కోపంగా చూస్తావు? తెమ్మంది నిన్ను కాదు, మా కానిస్టేబుల్ని. ఏ రాజు సార్, మన పేరు చెప్పి ఓ ప్యాకెట్ తీసుకురాపో. ఓకే సార్. ఇది కూడా సార్. మాధవరావు సార్, ఇక్కడ వాతావరణం బాగుందయ్యా. ఇక్కడ దమ్ము కొడితే చాలా బాగుంటుంది. దమ్మేస్తావేంటి? వద్దు సార్.
అయ్యో పొగ మీ మీద వదిలేశానా? సారీ. తెలియక చేసిన దానికి సారీ చెప్తారు, తెలిసి బలిసి చేసిన దానికి యాక్చువల్లీ చంప పగలగొడతారు. ఇప్పుడు నీకు అంత రిస్క్ అవసరమా? చేస్తానంటే చెయ్యి. నిన్ను కొట్టడం పెద్ద రిస్క్ కాదే సార్, కానీ నువ్వేదో స్కెచ్ చేసావు కదా. నువ్వు పడతావా? లేదుగా. నేను పడతానో లేదో తెలియదు కానీ నువ్వు పడే టైం వస్తుందనిపిస్తుంది. నీకు అనిపించిన దాంతో నాకు పని లేదు కానీ నన్ను ప్రశాంతంగా సిగరెట్ తాగని. అయినా లాస్ట్ పఫ్ కొడితే ఆ కిక్కే వేరబ్బా. కానీ సిగరెట్ ఫస్ట్ పఫ్ కొడితేనే నా కిక్ ఉంటుంది. ఆహా, ఏముంది ఇప్పుడు? హ్యాపీగా ఉంది. రాజు సార్. చాలాసేపు అయినట్టుంది, బండి స్టార్ట్ చేయి, వెళ్దాం. అలాగే సార్. సార్ దగ్గర సైన్ తీసుకుని పంపించాలి కదా. తొందర పద పద, ఎక్కువ ఎక్కవయ్యా. సమంత, బాధని మనసులో దాచుకొని తప్పించుకోగలిగా, భయాన్ని దాచుకోలేవు. నేనిప్పుడు చేసే విషయం నీకు చిన్నదిగా కనిపించొచ్చు, సౌండ్ మాత్రం పెద్దదిగా ఉంటుంది. చెవులు మూసుకుంటావు, లేచి దూరంగా పారిపోతావు, దొరికిపోతావు. ఏంటిది, ఇన్ని బెలూన్స్ పగలగొడుతున్నా ఇంత సౌండ్ వస్తున్నా కంట్రోల్గా ఉంది? ఉండకూడదే. నేను చెప్తున్నా సామాన్యకు అర్థం కావడం లేదు. జబ్బు నిజమే అన్నా అబద్ధం అంటుంది. నాకు ఒక పక్క శామ్కి స్పృహ రావాలని ఆశగా ఉన్నా అది తీరడం లేదే. తీరుతుంది సమంత. ఇప్పుడు నీ పట్టుదల పోతుంది, లేచి నన్ను తిడతావు, కొడతావు. సూర్య నీ మీదున్న ప్రేమతోనే ఇదంతా చేశాడు కదా. ఈ డెకరేషన్ ఇప్పుడు ఉండదు చూడు. అయ్యో సామాన్య, ఏంటమ్మాయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో ఆగమ్మా. అయ్యో సామాన్య, ఏంటమ్మాయ్? నీకేమన్నా పిచ్చి పట్టిందే? ఏంటిదంతా?
కాసేపు మేము ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టానికి చేసేసావు. ఇక మేము లేకపోతే సమంతను చంపేస్తావా ఏంటి? అదేం లేదు. ఏంటి అదేం లేదు? కంటికి కనిపించేది కూడా మార్చేద్దామని చూస్తున్నావా? నువ్వేంటో తెలిసిన వాళ్ళు నీ మాటల్ని నమ్మం. అమ్మ పద్మ, ఆవేశపడకు. పిన్ని, నువ్వుండి కూడా సామాన్య ఇలా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని మీరంతా అరుస్తున్నారు? సామాన్య ఏం చేసిందని? నేను చెప్పిందే కదా చేసింది. అమ్మయ్యా, ఆంటీ నాకు సపోర్ట్గా వచ్చారు. దీన్ని వాడేసుకోవాలి. అవును, ఆంటీయే చెప్పారు. డెకరేషన్ పీక్ పారేయమని సామాన్యంగా చెప్పింది మీరా చిన్నత్తయ్య గారు? తప్పు కదా పిన్ని. దినదినము చచ్చేవాడికి రోజు ఏడ్చేవాడెవరు అన్నట్టు శ్యామను ఏమైనా చేయడానికే. నీకు ఆపుతావాక? మేమిప్పుడు రాకపోతే సామాన్య శ్యామ్ ఊపిరి ఆపేసేది కదూ. ఏంటా మాటలక్క? విషయం తెలుసుకోకుండా నోటికి ఎంత మాటొస్తే అంత మాట్లాడేటమేనా? మరేం చేయడానికి చెల్లి, సామాన్యకి ఇవన్నీ చెప్పావు? ఏం చేయడానికి అంటే అది సూర్య డెకరేషన్ సగం చేసి వెళ్ళిపోయాడు. వాడు మొత్తం ఏం చేయాలనుకున్నాడు మాకు అర్థం కాక మళ్ళీ మొదటి నుంచి మేమిద్దరం ఏదో అనుకుని చేసేద్దామంటే చేసేమన్నాను. దాన్ని మీరు చెప్పనివ్వకుండా మీకు తోచింది మీరు తప్పుగా మాట్లాడేస్తున్నారు. అది నా గురించి తెలిసి నన్ను. అవునా చెల్లి? అవునక్క. మరి ఏమో అనుకున్నాను చెల్లి. మమ్మల్ని ఆపేసి అదంతా ముందే చెప్పుంటే బాగుండేది కదా. ఎక్కడ ఆగారు అసలు? సరే గాని జయంతి, సూర్య ఎక్కడికి వెళ్ళాడు? ఎస్ఏ రాంప్రసాద్ వచ్చి తీసుకెళ్లాడు. దేనికి? అది సూర్య బెయిల్ మీద వచ్చాడు కదా, రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం ఏదో పెట్టాలటగా, దానికి తీసుకువెళ్లారట. వచ్చేస్తాడంట. ఏంటి జయంతి అంటా అంటావు? ఎస్ఐ ఇచ్చినప్పుడు నువ్వు లేవా? వంటింట్లో ఉన్నాను చిన్న మామయ్య గారు. సామాన్య చెప్పింది నాకు. సైన్ పెట్టించుకొని పంపించేస్తానన్నాడు. అంతకు మించి ఏం చేయగలడు? చేస్తే మాత్రం మనం ఊరుకుంటామా ఏంటి? అసలు సూర్య ఆగుతాడా? 4 తన్ను వచ్చేస్తాడు. ఏంటి చిన్న మామయ్య గారు అలా చూస్తున్నారు? వచ్చేస్తాడు కదా. పంపించేస్తారని సామాన్య చెప్తుంది కదా, చూద్దాం. సూర్య వచ్చేలోపు డెకరేషన్ చేసేద్దామా? టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరిద్దరూ ఒకటి అనుకొని చేద్దాం అనుకున్నారు కదా, అనుకున్నదే చేసేయండి. ఇప్పుడు మేమిద్దరం ఎందుకు? మీరు వచ్చేసారు కదా, అందరం కలిసి చేసేద్దాం. ఓ సరే, నువ్వు బెలూన్ లూదు, మిగతాది మేము చేస్తాం. ఏంటి అలా చూస్తున్నావు? బెలూన్ల డ్యూటీ నీదే. నేనొక్కదాన్ని అన్ని బెలూన్లు ఎలా ఊదగలను చంద్ర? పగలగొట్టినప్పుడు ఎలా అనుకున్నావో అలాగే. తను ఊదేస్తుందిలేండి. ఆ బూట్ ఏంటి సాముదిన? సామాన్య నా డ్రెస్ ని కాల్ చేస్తుంది. ఆకు పద్మతున, నేను చెప్పానంటే చిన్నత్తకి తెలిసిపోతుంది. నాకు ఊపే కాలేదని అర్థమైపోతుంది. చెప్తాను దాని సంగతి. ఇప్పుడు నువ్వు కుదరదు అన్నావంటే అసలు అవెందుకు పగలగొట్టావంటారు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. నువ్వు చేయగలవు. చేసే సామాన్య చేసేస్తుంది. అలాగే ఆంటీ. సరే చంద్ర. ఊదవే, నీ దవడలు పేలిపోతాయి. చేసిన దానికి శిక్ష అనుభవిస్తావు. థ్యాంక్ గాడ్, కరెక్ట్ టైంకి వచ్చేలా చేసావు దేవుడా. సామాన్యని కొట్టేదాన్ని, నాకు వ్యాధి లేదని తెలిసిపోయేది. స్టార్ట్ చేయి సామాన్య, టైం వేస్ట్ చేయొద్దు.
నా నోరు నొప్పెడుతుంది, ఇక నా వల్ల కాదు. అలా అంటే ఎలా? తొందరగా కానివమ్మా, అయిపోతుంది. మీరు సింపుల్ వర్క్ తీసుకొని నాకేమో కష్టమైన పని ఇచ్చారు. అసలు బెలూన్స్ ఎందుకు పగలగొట్టావు? డెకరేషన్ మార్చడానికి బెలూన్స్ పగలగొట్టే అవసరం ఏముంది? చెప్పు, అవసరం ఏముంది? చెప్పు. ఇదంతా నా కర్మ, ఉత్తల్లే. బావ ఇంకా రాలేదేంటి? వాడు బావని ఎక్కడ తీసుకెళ్లిపోయాడు? ఒకసారి బండాపు. సూర్య, నువ్వు ఎంత గింజుకున్నా చక్రధర్ గారు చెప్పిన టైం అయ్యే వరకు నిన్ను వదలను. నీ టైం వేస్ట్ చేస్తూనే ఉంటా. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం ఊరికి ఆపమనలేదు. ఈరోజు ఈ ఏరియాలో మామూలు తీసుకోలేదు. అసలే ఈరోజు ఇయర్ ఎండింగ్ డే. పార్టీలకని వాటికని ఖర్చులుంటాయి. తీసుకుని వెళ్ళిపోదాం. బాగానే డ్రామాలు ఆడుతున్నావు. స్టేషన్కి తీసుకెళ్లకుండా 5 గంటల నుంచి నన్ను తిప్పుతున్నావు. వాడి దగ్గర ఏం తీసుకున్నావు? హే, ఎక్కువ మాట్లాడావంటే బాగోచ్చు చెప్తున్నా. రోడ్ మీద ఉన్నావు. నేను తిరిగి నీ కాలర్ పట్టుకుంటే నీ పరువైపోతుంది. ఇక నువ్వు ఏం చేసినా తెల్లారే వరకు నిన్ను వదలను. అవునా? వదలాలి అంటే నా మామూలు నువ్వు వసూలు చేసి తీసుకురావాలి. తప్పదా? నువ్వు వెళ్ళాలి అంటే తప్పదు. ఓకే, తీసుకొస్తాను. వెళ్ళు. ఇక్కడ వసూలు చేసి వచ్చేసరికి నీ టైం అయిపోతుంది. కావాలని నేను ఇక్కడికి తీసుకొచ్చా. దిస్ ఈస్ మై స్కెచ్. ఎరా సచ్చినోడా, టమాటాలు బేరం ఆడతా ఈ శకుంతల్నే ఓరగా సొత్తావా? ఎంత ధైర్యంరా నీకు? ఈ రోజు నా చేతిలో సచ్చెవరా నువ్వు? దొంగ సచ్చినోడా, ఏంట్రా నువ్వు చేసిన పని? నిన్ను ఎద్దవా చంపెత్త నిన్ను. ఏంట్రా ఈ జుట్టేంట్రా? ఈ జుట్టేంట్రా? సచ్చినోడా, ఎద్దవా.